అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 27వ తారీఖు డిసెంబర్ 2023 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు తిథి బహుళ పాడ్యమి. తెల్లవారుజాము 5:33 వరకు. తదుపరి విధియ. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. రాత్రి 11:05 వరకు. తదుపరి పునర్వసు. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిళ్లు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తల్ని అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. తదుపరి కన్యారాశి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి తులారాశి. చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరిగిపోతుంది. తదుపరి ధనుసు రాశి. కొత్త పనులు చేపడతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అధికారుల నుండి విమర్శలు తప్పవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తదుపరి మకర రాశి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు. నిరుద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం మీకు ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. తదుపరి మీనరాశి. కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొందరి ప్రవర్తన మీకు చికాకు కలిగిస్తుంది.